సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇందాక వ్లాగ్లో నేను చెప్పినట్టు ఇది పార్ట్ 2 అనుకోండి. లెట్స్ జంప్ ఇన్ టు ఇంటీరియర్. సో ఇంటీరియర్లో జంప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఫుట్బోర్డ్ కంపల్సరీ నీడెడ్ బికాస్ ఆఫ్ హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఈ అబ్బా సో దిస్ ఈజ్ అన్ ఇంటీరియర్. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇంటీరియర్. సో ఇందాక సౌండ్ వచ్చింది, ఏంటో అనుకున్నా, అది కింద ఫుట్బోర్డ్ క్లోజ్ అయింది. సో దిస్ ఈజ్ అన్ మా ఇంటీరియర్. ఒక నిమిషం, నేను సీట్ అయితే వెనకాల కనుక్కుంటున్నాను. సో ఇంటీరియర్లో ఎక్కేసరికి ఏదో ఫస్ట్ ఫ్లోర్లో, ఐ మీన్ దేశీ ఫార్చునర్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కినట్టు, ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కినట్టుగా ఫీలింగ్ ఉంది. అండ్ ఈ విండో ఏరియా చాలా లైక్ వాట్ వి కాల్ చాలా మ్యాసివ్ ఉంది. ఇక్కడ లైట్స్ ఐ థింక్ లైట్స్ ఉన్నాయి. సో ఇవి టచ్తోని లైట్స్ మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఇంటీరియర్లో మనకి 1, 2 అండ్ 3 లేయర్డ్, లైక్ సో ఇది ఒక లేయరు అండ్ మధ్యలో కంపార్ట్మెంటు అండ్ పైన ఒక లేయర్గా డాష్ బోర్డ్ ఇచ్చారు. సో నేను టార్చ్ ఆన్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను గైస్. సో మనం టార్చ్ ఆన్ చేసి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో కింద మనకి హార్డ్ ప్లాస్టిక్స్, ఇది ఒక సాఫ్ట్ టచ్ మెటీరియల్. అండ్ ఇక్కడ మంచి స్టోరేజ్ ఏరియా ఉంది. సో ఫర్ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఏరియా. అండ్ ఇక్కడ డిఫెండర్ అనేది ఇట్లా ఎంబాస్ చేస్తుంది. అండ్ ఇది కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్. సో ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ కాదు, ఇట్స్ అండ్ ఫైబర్. అండ్ అంటే హార్డ్ ప్లాస్టిక్ లా లేదు. సో సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉంది. సింపుల్ 9 ఇంచా 11 ఇంచ్ 10 ఇంచెస్ అంత ఐడియా లేదు, బట్ సింపుల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. సో సింపుల్, పెద్దగా ఏమి, యూఐ కూడా చాలా సింపుల్గా ఉంది. సో అంటే కష్టపడాల్సింది ఏందో. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ గేర్ బాక్స్ ఇక్కడ ఉంది. డాష్ బోర్డ్లోనే గేర్ బాక్స్ అనేది ఇంటిగ్రేటెడ్ అయింది. సో ఇట్స్ 8 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ లాగా నేను చెప్పినట్టు. సో టార్క్ కన్వర్టర్ ఇది. అండ్ సో ఇందాక చెప్పాను కదా ఎయిర్ సస్పెన్షన్ అని. సో ఇక్కడ మనం సస్పెన్షన్ హైట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ బటన్స్. అండ్ ఇక్కడే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, సో అట్లా ఉన్నాయి. అండ్ ఇది ఈ స్క్రీన్కి, ఈ బటన్ ఈ స్క్రీన్కి. సో ముందు గ్లవ్ బాక్స్ కూడా టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఓపెన్ ఇట్. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సీట్ కుషనింగ్ చాలా బాగుంది. ఒక పెద్ద ఎలిఫెంట్ మీద కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంది. అండ్ బానెట్ నాకు, సో ఇది నా వ్యూ పాయింట్. సో బానెట్ కనిపిస్తుంది. అండ్ స్టీరింగ్ కూడా 4 స్పోక్ స్టీరింగ్ వీల్. సో క్రూజ్ కంట్రోల్ బటన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి. సో అట్లా. సో ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటోమేటిక్ వైపర్స్. అండ్ ఇక్కడ కూడా చబ్బీ హోల్, గ్రాబ్ రైల్ ఉంది. సో ఈజీగా హోల్డ్ చేసి ఎక్కడానికి. అండ్ ఇంచెస్ చాలా అంటే యూనిక్గా ఉన్నాయి. సో ఇంచెస్. సో ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్. సో సీట్కి ఆబ్వియస్లీ మెమరీ ఫంక్షన్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇది విత్ నాట్ లంబార్ సపోర్ట్. సో ఇది మెమరీ ఫంక్షన్స్. సో ఇది బయట మనకి విండో, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా చాలా అంటే సైజ్ పెద్దగా ఉంది. సో ఈజీగా కార్ వెనకాల ఏముంది అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ దీస్ ఆర్ ద యూవీ కట్ గ్లాసెస్. సో ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను. సో మనకి ఫస్ట్ ఇంటీరియర్ కూడా ఇప్పుడు ఇవైతే ఈ లెదర్స్ ఉన్నాయో, సో ఈ లెదర్ కూడా లైక్ రీసైకిల్ చేసిన నుంచి డెవలప్ చేశారు. సో దట్ ఎక్కడ ఏ లెదర్ ఖరాబ్ కాకుండా ఆర్ సంథింగ్ లైక్ చెడిపోకుండా, ఈవెన్ దో వాటర్లో వెళ్ళినప్పుడు చెడిపోకుండా. సో అట్లా. ఈవెన్ ఈ స్క్రీన్ కూడా అంతే. సో స్క్రీన్ కూడా చాలా థిక్గా ఉంది. వెనకాల నేను చేయబెట్టగలుగుతున్నాను. సో ఈ స్క్రీన్ కూడా అంతే, అలా అన్నమాట. సారీ. సో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అండ్ సో ఇక్కడ కొన్ని కంఫర్ట్ ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. ఈకో, నార్మల్, స్పోర్ట్ అండ్ యాజ్ గ్రావెల్. అండ్ నెక్స్ట్ మడ్ అండ్ శాండ్ మోడ్.
సో రాక్ అండ్ వాటర్, సో అట్లా కొన్ని మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అ పార్కింగ్ సెన్సర్స్. సో ఇది పార్కింగ్ సెన్సార్, ఇది ఆఫ్ రోడింగ్ పార్కింగ్ కెమెరా ఇది. సో ఆన్ రోడ్ అయితే నార్మల్గా సో బర్డ్ వ్యూతోని మనకి 360 పార్కింగ్ కెమెరా ఉంది. సో ఇది 3D మోడల్. సో చాలా సింపుల్గా ఉంది, చాలా సింపుల్ యూఐతోనే ఉంది. సో ఆబ్వియస్లీ ల్యాండ్ రోవర్ బిట్స్. సో ఇక్కడ సెట్టింగ్స్, ఆటో హోల్డ్ ఫంక్షన్, సో అట్లాంటివి సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇన్బిల్ట్గా ఆండ్రాయిడ్ ఆటో, మనకి యాపిల్ కార్ప్లే అన్నీ ఉన్నాయి. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫోన్ కనెక్టివిటీ అండ్ ఆల్ దోస్ బేసిక్ స్టఫ్ అన్నీ, దాదాపు అన్ని బేసిక్ స్టఫ్స్ అయితే ఉన్నాయి. సో అట్లా అండ్ సో ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. అండ్ ఇక్కడ మ్యాసివ్ హోల్ ఉంది ఇక్కడ. సో సమ్ స్టోరేజ్ ఏరియాకి మ్యాసివ్ హోల్ ఉంది. ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అండ్ యూఎస్బి టైప్ సి అండ్ టైప్ డి. సో ఇది అండర్ ఆర్మ్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇది. అండ్ సో ఇది ఇట్స్ అండ్ 5-seater మోడల్. సో అందుకని మనకి 2+3. సో బ్యాక్లో సీట్స్ లేవు. సో ఇట్స్ అన్ ఓన్లీ బూట్ స్పేస్. సో బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 850 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. సో ప్రతి దానికి హ్యాండిల్, సో ప్రతి సీట్కి హ్యాండిల్ ఉంది. అండ్ ట్విట్టర్ ఇది. సో స్పీకర్స్ కూడా 8 స్పీకర్స్ అండ్ ఓకే 8 స్పీకర్స్ 11 స్పీకర్స్ అనుకుంటా ఐ థింక్. సో 8-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. సో యాజ్ వెల్ యాజ్ ద కో డ్రైవర్ సీట్ విత్ మెమరీ ఫంక్షన్. సో ఇక్కడ ఉన్నాయి మెమరీ ఫంక్షన్స్, ఇవి M1 2 3 అట్లా మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వన్ టచ్ పవర్ విండోస్ ఫర్ ఆల్ ద 4 passengers. సో వన్ టచ్ పవర్ విండోస్ అనమాట. అండ్ ఆటో డిమ్మింగ్ ఫ్రేమ్లెస్ రియర్ వ్యూ మిర్రర్, ఆటో డిమ్మింగ్ ఇది. అండ్ ఫ్రేమ్లెస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్. సో ఫస్ట్ మనకి సో ఇది సన్ రూఫ్, మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్ ఇది. సో దీన్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ కర్టెన్ క్లోజ్ చేయడానికి కూడా ఇక్కడ స్పెసిఫిక్ బటన్స్ ఉన్నాయి. సో టాప్లో చూసుకుంటే మనకి SOS ఫంక్షన్ అండ్ సమ్ రిపేర్ ఫంక్షన్ ఉంది. సో సేమ్ కేస్ మిర్రర్ విత్ లైట్, అండ్ ఇక్కడ కూడా మిర్రర్ విత్ లైట్. సో అట్లా అండ్ ఇందులో స్పెషల్లీ ఈ సిస్టంలో చూసుకుంటే మనకి సో ఆబ్వియస్లీ సేఫ్టీ విషయంలో దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు కొన్ని మోడ్స్ ఉన్నాయి, శాండ్ మోడ్, వాటర్ మోడ్, లైక్ అట్లా. సో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ 4x4 ఇది. అండ్ కెమెరాస్, సో 3D మోడల్ కెమెరాస్. సో ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ కెమెరా. సో ఆఫ్ రోడ్ అన్నప్పుడు మనకు ఓన్లీ రైట్, లెఫ్ట్ అండ్ కింద, ఫ్రంట్లో కింద పార్కింగ్ కెమెరా చూపిస్తుంది. సో ఇదేమో డిఫరెన్షియల్ లాక్. సో ఇది డిఫరెన్షియల్ లాక్. సో అట్లా. అండ్ వెహికల్ డైనమిక్స్, ఎయిర్ క్వాలిటీ, ఫోన్ కనెక్షన్, సైడ్ స్టెప్. సో సైడ్ స్టెప్ ఆన్ ఉండాలా, ఆఫ్ ఉండాలా అనేది అది కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో బికాస్ ఎప్పుడైనా మనం అంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు లైక్ సైడ్ స్టెప్ కింద కొట్టుకోకుండా అట్లాంటి. అండ్ సో క్లైమేట్ కంట్రోల్, సో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి క్లైమేట్ కంట్రోల్ చేసి. సో ఇది బేసిక్ ఇన్ఫో. సో వీల్ ఇన్ఫో ఇది. సో ఎక్కడ ఏ వీల్కి ఏ పవర్ వస్తుందని డిఫరెన్షియల్ లాక్లో తెలుస్తుంది. అండ్ ఇది వాటర్ వేడింగ్ కెపాసిటీ అండ్ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది ఎనర్జీ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ స్లోప్ అసిస్ట్. సో ఫ్రంట్ బ్యాక్ కానీ లేదంటే సైడ్ వేస్ కానీ స్లోప్ అసిస్ట్. అండ్ ఎయిర్ క్వాలిటీ అండ్ మీడియా, ఫోను. సో అంతే. బట్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ యూజ్ ఉంది అండ్ ఈజీ టు ఈజీని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్సివ్ కూడా చాలా ఉంది సిస్టమ్ది. సో నాకు మెయిన్ థింగ్ ల్యాండ్ రోవర్స్లో కెమెరా క్వాలిటీ నాకు చాలా ఇష్టం. బికాస్ మంచి అంటే కెమెరా క్వాలిటీ వాళ్ళది స్పెసిఫిక్, చాలా చిన్న మైన్యూట్వి కూడా ఆ కెమెరాలో చూపించి లైక్ ఆ స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది కెమెరావి. అండ్ సో ఇది బర్డ్ వ్యూ అట్లా. ఇందులో 3D ఉంది అండ్ ఆఫ్ రోడింగ్ కెమెరా అట్లా కూడా ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను.
సో అంతే, ఇంకా వెహికల్ డయాగ్నోసిస్, వార్డింగ్. సో యా, ఈ సిస్టమ్ వర్క్ అయితే ఇట్లా. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD అవన్నీ నేను చెప్పినట్టు ఇందులో ఉంది. అండ్ ఇది ఇన్ఫోటైన్మెంట్. సో ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి జంప్ అవుతే. సో ఇది కూడా ఒక ఐ థింక్ ఎన్ని ఇంచెస్ అనేది ఇట్లా 11 ఇంచెస్ అనుకుంటా, ఐ డోంట్ నో. నేను కొన్ని లైక్ కొన్ని నేను చెప్పేవి తప్పుగా ఉండొచ్చు. సో సారీ గైస్. సో అదేం, సో ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇది కూడా మొత్తం డిజిటల్ యూనిటే, లైక్ అంటే అనలాగ్ అట్లా లేవు. సో డిజిటల్ పార్టే. సో ఇవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. యా, ఓకే, ఇట్స్ ఫోకసింగ్. యా, సో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి. సో ఇవి ఇన్ఫర్టైన్మెంట్ కావు, ఇవి ఇన్స్ట్రుమెంట్వి. సో ఇట్లా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. సో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, టైర్ ఇన్ఫర్మేషన్, సో వార్నింగ్స్, సో ఏమో వెహికల్కి సంబంధించినవి. సో అలా అనమాట. అండ్ పైకి వెళ్తే సో ఇది డిఫరెన్షియల్ లాక్. సో ఇది డిస్ప్లే. సో ఆ ప్యానల్ డిస్ప్లే అనేది ఇన్ఫో, సో మీడియా 4x4 ఇన్ఫో అండ్ క్లాక్. సో అట్లాంటివి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ సో అన్ని కంట్రోల్స్ అన్ని ఇవే యూస్ చేస్తున్నాను నేను. సో ఇవే యూస్ చేస్తున్నాను. సో ఆ స్క్రీన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇక వ్యాలిడిటీ, అన్ని ఇన్ఫర్మేషన్, అన్ని బేసిక్. సో ఇక్కడైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సో ఇక్కడ అన్ని అదే ఇన్ఫర్మేషన్, ట్రిప్ డీటెయిల్స్, ప్యానల్ అండ్ వెహికల్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, మీడియా సెట్టింగ్స్, ఇన్ఫో, ట్రిప్ సెట్టింగ్స్, అండ్ ఇది ఆఫ్ రోడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ లేఅవుట్. సో లేఅవుట్ ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా నాకు తెలిసి 11 ఇంచెస్ ఆర్ అంటే 13 ఇంచెస్. ఇది కూడా ఇన్ఫర్టైన్మెంట్. సో 2 డయల్, 1 డయల్, ఫుల్ మ్యాప్, మీడియా అసిస్ట్, సో అట్లాంటివి కూడా మనం ఇందులో చూడొచ్చు అలా అనమాట. అండ్ స్టీరింగ్ అనేది చాలా అంటే, సో స్టీరింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇది కూడా బోత్ ఎలక్ట్రికల్లీ. సో స్టీరింగ్ వెనకాలకి వెళ్తుంది, చూడొచ్చు మీరు. సో ఇది కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ హైట్ అండ్ ఇది దానికి ఇది. అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్కి కూడా సమ్ గ్లేర్ ఉంది ఫర్ ఇది. అండ్ అటు కూడా ఒక గ్లేర్ ఉంది. సో అట్లా. సో మోస్ట్లీ నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. సో ఒకవేళ నా ఏదైనా తప్పు ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ దీని బ్లాగ్ నేను ప్రిపేర్ ఇప్పుడు జస్ట్ అంటే అంత చూడలేదు నేను దీన్ని. సో అట్లా ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. సో జస్ట్ నాకు బ్లాగ్ నాకు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కార్ దొరికింది. సో అందుకని బ్లాగ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇంటీరియర్. సో బ్యాక్ ఇంకా డీటెయిల్గా నేను మళ్ళీ ట్రై చేస్తాను దీని మీద. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఏమైనా తప్పులు చెప్తే. నన్ను ఐఎమ్ సారీ. అన్ని కరెక్ట్ చెప్తే ఓకే, దట్స్ ఫైన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ గైస్, బాయ్.